వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్న ప్రముఖ జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో మనకు మరొక టాప్ విద్యాసంస్థ ఎన్ఐటీస్లో తెలంగాణకు సంబంధించిన ఎన్ఐటి వరంగల్కి సంబంధించిన విద్యాసంస్థ గురించి ఈరోజు క్లియర్గా తెలుసుకోవడం జరుగుతుంది. మరి ఎన్ఐటి వరంగల్ అనేది మంచి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్, ఆల్మోస్ట్ 21 నుంచి 23 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ కలిగి ఉన్న విద్యాసంస్థ. ఇది ఎన్ఐటి అయినప్పటికీ టాప్ మోస్ట్ ఐఐటి టాప్ 10 విద్యాసంస్థలతో పోటీ పడుతున్న ఎన్ఐటిగా పేరుంది. ఎన్ఐటీస్లో 3వ లేదా 4వ స్థానంలో ఎప్పుడు టాప్ ప్రయారిటీలో ఉంటుంది. మరి ఏ రకంగా చూసినా ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు కానీ భారతదేశంలో చాలా రాష్ట్రాలు కూడా ఇది పరిపాలన సౌలభ్యం, మనకు జనరల్గా ట్రాన్స్పోర్ట్ పరంగా కొంతవరకు మంచి ప్లేస్లో ఉన్నప్పటికీ చాలామంది దీనికి సంబంధించి ఎన్ఐటి వరంగల్ను చూజ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మరి దీంట్లో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే తెలంగాణలో ఉన్న విద్యార్థులకు ఎన్ఐటి వరంగల్లో మీకు తెలియంది కాదు 50% మనకు హోమ్ స్టేట్ కోటా వర్తిస్తుంది. మరి కట్ ఆఫ్లో అదర్ స్టేట్స్ కోటాకి హోమ్ స్టేట్స్ కోటాకి భారీ సంఖ్యలో తేడా ఉండే అవకాశం ఉంది. మన తెలంగాణ ఉన్న టాప్ ఇంజనీరింగ్ విద్యాసంస్థ తక్కువ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ కలిగి ఉన్న విద్యాసంస్థ, మంచి టాప్ ప్లేస్మెంట్స్ ఉన్న విద్యాసంస్థ. కాబట్టి చాలామంది విద్యార్థులు మనకు జోసాలో ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఎన్ఐటీలో టాప్ ఎన్ఐటి అయిన వరంగల్కు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. మరి ఎన్ఐటి వరంగల్కి సంబంధించి దాదాపు మనకు వరంగల్లో ఉంది, ఇది 1000 నుంచి 1200 ఎకరాల వరకు విస్తరించి ఉంది. చాలాసార్లు కూడా ఎన్ఐటి వరంగల్ని మనం సందర్శించడం జరిగింది. మరి ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 1.5 crore ఎబో మనకు హైయెస్ట్ ప్లేస్మెంట్స్ వస్తూ ఉంది. దాదాపు 18 లక్షల వరకు యావరేజ్ ప్లేస్మెంట్స్ ఎన్ఐటి వరంగల్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే లేటెస్ట్ ట్రెండ్స్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి దీనికి సంబంధించి మనకు అడ్వాంటేజ్ ఏంటంటే హోమ్ స్టేట్ కూడా ఉండడం. మిగతా స్టేట్స్ వాళ్ళు అదర్ స్టేట్స్ కొంత కింద వర్తిస్తుంది కాబట్టి మన కట్ ఆఫ్ విషయంలో కూడా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ వాళ్ళకి, తెలంగాణలో ఎవరైతే స్టేట్ బోర్డ్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కొంత ర్యాంక్ ఎక్కువ వచ్చినా సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరొకసారి దీనికి సంబంధించి సిఎస్సికి సంబంధించి కట్ ఆఫ్ ఎట్లా ఉందో ఒకసారి తెలుసుకుందాం. సిఎస్సికి సంబంధించి మనకు ఓపెన్లో 3530 ర్యాంక్ వరకు రావడం జరిగింది. ఇది మేల్. ఫిమేల్ అయితే 2409 వరకు రావడం జరిగింది. మరి అదే రకంగా ఓబీసీకి సంబంధించి 248 వరకు రావడం జరిగింది. నెక్స్ట్ 695 వరకు మనకు ఇక్కడ రావడం జరిగింది. తర్వాత ఎస్సీ కేటగిరీలో 1076. నెక్స్ట్ దీనిలో ప్రధానంగా 582 వరకు అదర్ స్టేట్స్ కోటా వాళ్ళకి రావడం జరిగింది. ఎస్టీ కేటగిరీలో 110 హోమ్ స్టేట్ కోటా, నెక్స్ట్ 155 అదర్ స్టేట్స్ కోటా. మళ్ళీ ఒకసారి చూస్తే సిఎస్సికి సంబంధించి ఓపెన్లో హోమ్ స్టేట్ కోటా 3530, అదర్ స్టేట్స్ కోటా 2409. ఈడబ్ల్యూఎస్ సంబంధించి హోమ్ స్టేట్ కోటా 542, అదర్ స్టేట్స్ కోటా 330. ఓబీసీకి సంబంధించి హోమ్ స్టేట్ కోటా 1248, అదర్ స్టేట్స్ కోటా 695. ఎస్సీకి సంబంధించి హోమ్ స్టేట్ కోటా 1076, అదర్ స్టేట్స్ కోటా 582. ఎస్టీకి సంబంధించి హోమ్ స్టేట్ కోటా 110, అదర్ స్టేట్స్ కోటా 150. మరి దీనిలో మరొక ప్రధానమైన బ్రాంచ్ ఉంది, అది ఏఐడిఎస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ సంబంధించి కూడా ఒకసారి కట్ ఆఫ్ పరిశీలిద్దాం మనం. దీనికి సంబంధించి హోమ్ స్టేట్ కోటా 4316, అదర్ స్టేట్స్ కోటా 2952. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సంబంధించి హోమ్ స్టేట్ కోటా 1304, అదర్ స్టేట్స్ కోటా 1073. ఓబీసీకి సంబంధించి హోమ్ స్టేట్ కోటా 542, అదర్ స్టేట్స్ కోటా 320. ఎస్సీకి సంబంధించి హోమ్ స్టేట్ కోటా 1050, అదర్ స్టేట్స్ కోటా 502. ఎస్టీకి సంబంధించి హోమ్ స్టేట్ కోటా 79, అదర్ స్టేట్స్ కోటా 137. నెక్స్ట్ మరొక మంచి బ్రాంచ్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ చూద్దాం. మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ సంబంధించి హోమ్ స్టేట్ కోటా 5438, అదర్ స్టేట్స్ కోటా 3277. ఈడబ్ల్యూఎక్స్ సంబంధించి హోమ్ స్టేట్ కోటా 1784, అదర్ స్టేట్స్ కోటా 1235. ఓబీసీకి సంబంధించి 623 హోమ్ స్టేట్ కోటా, 420 అదర్ స్టేట్స్ కోటా.
ఎస్సీకి సంబంధించి 1423 హోమ్ స్టేట్స్ కోట, 607 అదర్ స్టేట్స్ కోట. ఎస్టీకి సంబంధించి 607 హోమ్ స్టేట్ కోట, 457 అదర్ స్టేట్స్ కోట. నెక్స్ట్ ఈసీఈకి సంబంధించి మనం చూసినట్టయితే దీంట్లో ఈసీఈకి సంబంధించి హోమ్ స్టేట్ కోట ఓపెన్ వాళ్ళకు 6446, అదర్ స్టేట్స్ కోట 5887. ఈడబ్ల్యూఎస్ సంబంధించి 2125 హోమ్ స్టేట్ కోట, 1927 అదర్ స్టేట్స్ కోట. ఓబీసీకి సంబంధించి 2189 హోమ్ స్టేట్ కోట, 687 అదర్ స్టేట్స్ కోట. ఎస్సీకి సంబంధించి 1512 హోమ్ స్టేట్ కోట, 926 అదర్ స్టేట్స్ కోట. ఎస్టీకి సంబంధించి 473 హోమ్ స్టేట్ కోట, 544 అదర్ స్టేట్స్ కోట. తర్వాత ట్రిపుల్ ఈకి సంబంధించి ఒకసారి మనం చూస్తే ఆల్మోస్ట్ హోమ్ స్టేట్ కోటాలో 11,200 వరకు రావడం జరిగింది. అదర్ స్టేట్స్ కోటాలో 7788. ఈడబ్ల్యూఎస్లో హోమ్ స్టేట్ కోట 4096, అదర్ స్టేట్స్ కోట 3035 ట్రిపుల్ ఈకి సంబంధించి. నెక్స్ట్ ఓబీసీకి సంబంధించి 1747 మరియు 1200. ఎస్సీకి సంబంధించి హోమ్ స్టేట్ కోట 2507, అదర్ స్టేట్స్ కోట 1832. ఎస్టీకి సంబంధించి హోమ్ స్టేట్ కోట 732, అదర్ స్టేట్స్ కోట 869. నెక్స్ట్ సివిల్ సంబంధించి చూద్దాం. సివిల్ బ్రాంచ్ కూడా ఉంది. హోమ్ స్టేట్ కోట 32,000, అదర్ స్టేట్స్ కోట 25,239. తర్వాత నెక్స్ట్ ఇది ఏ కేటగిరీ? ఈడబ్ల్యూఎస్ సంబంధించి 10,872 హోమ్ స్టేట్ కోట, 8302 అదర్ స్టేట్స్ కోట. నెక్స్ట్ ఓబీసీకి సంబంధించి 8,100 హోమ్ స్టేట్ కోట, 5030 అదర్ స్టేట్స్ కోట. ఎస్సీకి సంబంధించి 3719 హోమ్ స్టేట్ కోట, 4948 అదర్ స్టేట్స్ కోట. ఎస్టీకి సంబంధించి 1006 హోమ్ స్టేట్ కోట, మనకు 1187 అదర్ స్టేట్స్ కోట. ఇది ఎన్ఐటి వరంగల్లో ఇంకా చాలా బ్రాంచ్లు ఉన్నాయి. ప్రముఖ బ్రాంచ్ల యొక్క కట్ ఆఫ్ హోమ్ స్టేట్ కోట ఎంత ఉంది, అదర్ స్టేట్స్ కోట ఎంత ఉందో మనం వివరించడం జరిగింది. మీకు క్లియర్గా ఆల్రెడీ జోసా 2025కి సంబంధించి ఎన్ఐటీస్, ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టీఎస్ యొక్క కంప్లీట్ కట్ ఆఫ్ కూడా మీకు షేర్ చేయడం జరిగింది జోసా కౌన్సిలింగ్ సంబంధించి కేఆర్ గ్రూప్స్లో. అక్కడ కూడా ఒకసారి చూడొచ్చు. మరి ఇక్కడ మనం హోమ్ స్టేట్ కోట, అదర్ స్టేట్ కోటాకు అబ్జర్వ్ చేస్తే హోమ్ స్టేట్ కోటాలో కొంత మనకు ర్యాంక్ ఎక్కువ వచ్చినా సీట్ రావడం జరుగుతుంది ఎన్ఐటి వరంగల్లో. ఇది మనకు ఎన్ఐటి వరంగల్ సంబంధించి హోమ్ స్టేట్ కోటా కింద ఉన్న అడ్వాంటేజ్. కాబట్టి ఎన్ఐటి వరంగల్కు టాప్ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.